చేపల పెంపకంలో పసుపు అనేది ఉపయోగించవచ్చా? అసలు చేపల పెంపకంలో పసుపు ఉపయోగించినప్పుడు అనేక ప్రతికూలతలు ఉంటాయని మీకు తెలుసా? ముందుగా వాటర్ క్వాలిటీ ఇంపాక్ట్ అనేది ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. పసుపు దాని ప్రకాశవంతమైనటువంటి వర్ణద్రవ్యం ఇది పెద్ద మొత్తంలో ఉపయోగించినప్పుడు చేపల చెరువులో నీటి నాణ్యత ప్రభావితం చేస్తుంది. అలాగే ఇది నీటి రంగును మార్చగలదు. ఇది ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు ఆల్గేని ఏర్పడడానికి ప్రభావితం చేస్తుంది. ఇది జల పర్యావరణానికి మరియు చేపలకు హాని కలిగిస్తుంది. పాసిబుల్ టాక్సిసిటీ. పసుపు సాధారణంగా తక్కువ మొత్తంలో సురక్షితంగా పరిగణించబడుతుంది, కానీ అధిక వినియోగం చేపలకు హానికరం. చేపల పెరుగుదల మందగిస్తుంది, అలసి అలాగే ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. ఇంటర్ఫెరెన్స్ విత్ ఫిల్టరేషన్ సిస్టమ్. పసుపు యొక్క పొడి రూపం వడపోత వ్యవస్థలను అడ్డుకుంటుంది. ఇది చేపలకు ఒత్తిడిని కలిగిస్తుంది మరియు సరైన జీవన పరిస్థితులను కొనసాగించడం కష్టతరం చేస్తుంది. అన్ప్రెడికేటబుల్ డోసేజ్. చేపల పెంపకంలో పసుపు కోసం ప్రామాణిక మోతాదు సిఫారసు లేకపోవడం వలన ఫార్మర్స్ మితిమీరిన మోతాదు ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు ఆక్వాకల్చర్ లో దాని ఉద్దేశించిన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు, కానీ పసుపు జాగ్రత్తగా ఉపయోగించినప్పుడు చేపల పెంపకంలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ప్రతి చిన్న విషయానికి పసుపు ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే మాత్రం నీటి నాణ్యత, చేపల ఆరోగ్యం మరియు ఫార్మింగ్ సిస్టమ్ పైన ప్రతికూల ప్రభావాలు చూపుతుంది.